సో మీరు ఉన్న వాళ్ళే ఉమ్. అప్పట్లో మరి అప్పట్లో నా యాక్సిడెంట్ అయ్యాక డౌన్ అయిపోయింది. డౌన్ అయిపోయి మొత్తం నా కింద ఎక్కువ. మొత్తం అయిపోయింది. మీ కష్టాన్ని దేవుడు గుర్తిచ్చాడు. అంతే. ఇప్పుడు మా అబ్బాయి అందుకే మేము ఈ పొజిషన్ లో ఉంటాం అన్నమాట. అది మంచితనం, ఆ ఇప్పుడు ధర్మం. ఇప్పుడు మా అబ్బాయి రూపంలో ఇలాగ ఉన్నా. అబ్బాయిని తీసుకొస్తాను ఆగండి కొద్దిసేపు. అంటే మేము చెన్నైలో 10 సంవత్సరాలు వర్క్ చేసాము, ఓకే. పని చేసాము, డబ్బులు సంపాదించాము, బాగానే ఉండేవాళ్ళమే. సడన్గా యాక్సిడెంట్ అవ్వడం వల్ల మొత్తం ఉన్నదాలు కోల్పోయి చాలా పరిస్థితులు ఫేస్ చేశాను నేను. చాలా చాలా అంటే చాలా. కానీ మా ఆయన బతికించుకొనను, నాకు అది చాలు, ఏం పోయినా పర్లేదు. నా 10 సంవత్సరాలు గుడిసెలో ఉండి పచ్చడనం తినడానికి కూడా సిద్ధమే. చికెన్ కూడా కొట్టాను, రోడ్డు మీద చిన్న షాప్ పెట్టుకుని ఒక పాకలా కట్టుకొని అందరం నువ్వు ఇలా ఉన్నావు, చికెన్ కొడతావు అని చాలామంది నన్ను నేలకొలం చేశారు. చాలామంది నాకు అన్నారు, ఆయన కూడా పర్వాలేదు, నా ఫ్యామిలీని నేను ఎలా పోషించుకోగలను, పెట్టాలి. అందుకే నేను ఇప్పుడు కూడా చికెన్ వ్యాపారమే చేస్తాను. అదే అన్నం పెట్టింది కదా అక్కడ నుంచి. ఇప్పుడు మాకు అదే బ్రతుకు, మాకు మరి తనకి ఎంత ఉంటుందమ్మా నెల ఆమ్దాని ఎంత ఉంటుంది అక్కడ? బాగా చాలా విలేజ్ కదా, మహా అయితే రోజుకి ఒక 2-3 చెప్పలేము. సండే పూట అయితే సండే ఒక పూట అయితే 15 5-6 కేజీలు అలాగా. అంతే.